మిత్రులారా, అభివృద్ధి చెందిన భారత్ న్యూ ఇండియా అనే ఈ ప్రయాణం డిజిటల్ ఇండియాతో అడుగు అడుగున ముందుకు సాగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఇండియా ఏ మిషన్ వంటి పథకాలతో భారత్ గ్లోబల్ ఏ లీడర్షిప్ దిశగా ముందుకు వెళ్తోంది. సెమీకండక్టర్ మిషన్ కూడా ఇప్పుడు వేగం పెంచుకుంది. భారతదేశానికి త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా చిప్ లభించబోతోంది. ఈరోజు భారత్ తక్కువ ఖర్చుతో హైటెక్ స్పేస్ మిషన్లకు గ్లోబల్ ఉదాహరణగా మారింది. అంటే భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అవకాశాల్లోనూ భారత్ ముందుకు సాగుతోంది. భారత్ ఈ అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన విషయం పేదల సాధికారత. మీరు చూడండి, ఈరోజు దేశంలో డిజిటలైజేషన్ పరిధి గ్రామాల వరకు విస్తరించింది. యూపీఐ ద్వారా ప్రపంచంలో 50% కంటే ఎక్కువ రియల్ టైం లావాదేవీలు భారత్లోనే జరుగుతున్నాయి. ప్రపంచంలో 50%. టెక్నాలజీ సహాయంతో మనం ప్రభుత్వం మరియు పౌరుల మధ్య దూరాన్ని తగ్గిస్తున్నా. ఈరోజు దేశంలో 2200కు పైగా ప్రభుత్వ సేవలు మొబైల్లో అందుబాటులో ఉన్నాయి. ఉమంగ్ యాప్ ద్వారా సాధారణ పౌరులు ఇంట్లోనే కూర్చొని ప్రభుత్వ పనులు పూర్తి చేసుకుంటున్నారు. డిజిలాకర్ వల్ల ప్రభుత్వ సర్టిఫికెట్ల కోసం వచ్చే తంటాలు పోయాయి. ఇప్పుడు మేము ఏ ఆధారిత ఫేక్ డిటెక్షన్ వంటి టెక్నాలజీలలో కూడా పెట్టుబడి పెడుతున్నా. మన ప్రయత్నం దేశంలో డిజిటల్ విప్లవం ప్రయోజనం సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరాలని. ఈ ప్రయత్నంలో బెంగళూరు పూర్తిగా చురుకుగా పనిచేస్తోంది.